అల్లు అర్జున్ థియేటర్కు రావడంతోనే తొక్కిసలాట. హైకోర్టు న్యాయవాది శ్రీనివాసరెడ్డి. చిక్కడపల్లి సంధ్య థియేటర్కు అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై బెనిఫిట్ షోలపై కోర్టులో కేసు వేసిన పిటిషనర్ సతీష్ కమల్ హైకోర్టు న్యాయవాది పి. శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఘటనకు కారణమైన అల్లు అర్జున్కు కేసులో A1 ముద్దాయిగా బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చిన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తాను A2గా చేర్చి వీరిపై హత్యాయత్నం కేసు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లు పెంచడంపై, అర్ధరాత్రి 1-3 గంటలకు బెనిఫిట్ షోలు వేయడం, షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మైత్రి మూవీస్ జేబులో వేసుకోవడంపై తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. న్యాయస్థానం కూడా తమ కేసును పరిగణనలోకి తీసుకొని ఒక్కో టికెట్ ధర రూ. 800 పెడితే సామాన్యుడు ఎలా చూస్తాడని ప్రశ్నించిందని, బెనిఫిట్ షో ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలి కానీ మైత్రి మూవీస్ ఇప్పటి వరకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయలేదన్నారు. న్యాయస్థానం కూడా దీనికి వివరణ ఇవ్వాలని మైత్రి మూవీస్ వారిని కొంత సమయం ఇచ్చినట్లు వారు తెలిపారు. నవంబర్ 22న టికెట్ల రేట్లు పెంచాలని మైత్రి మూవీస్ వారు ప్రభుత్వానికి లేఖ ఇస్తే నవంబర్ 29న వారికి హడావుడిగా అనుమతి ఇచ్చిందని, అసలు ఎందుకు ఇచ్చిందో అర్థం కావడం లేదన్నారు. అర్ధరాత్రి 1-3 గంటలకు బెనిఫిట్ షోలు వేశారని, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోలేదని, ఉన్న సిబ్బందితోనే వెట్టిచాకిరీ చేయించుకున్నారని, లాభాల మైత్రి మూవీస్ వారు హీరోయిన్లు తీసుకుంటారని, కానీ వెట్టిచాకిరీ మాత్రం థియేటర్ సిబ్బంది చేయాలని ప్రశ్నించారు. తాము ఈ కేసుపై మున్ముందు మరింత పోరాటం జరుపుతామని తెలిపారు.